ఇద్దరు మర్డర్లు చేసినోళ్లే. మర్డర్లు చేసినోళ్ళు ఇద్దరు జైలు శిక్ష, అది ఏది నిందితులు కూడా కాదు, నేరస్తులుగా నిరూపించబడి జైలు శిక్ష కూడా విధించబడినోళ్ళు. వాళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటామంటే ఇప్పుడు కోర్టులు అంగీకరించిన అంశం. టెండర్ యాప్ పరిచయంతో వ్యాపారవేత్తను ముక్కలు చేసి సూట్ కేసులో కుక్కిన హంతకురాలు, తన ప్రియురాలు కోసం ఆమె భర్తని, ముగ్గురు పిల్లల్ని బలి తీసుకున్న క్రూరుడు. చట్టం దృష్టిలో వీళ్ళిద్దరు పరమ కిరాతకులు, జీవిత ఖైదు. కానీ జైలు గోడల సాక్షిగా వీళ్ళ మధ్య ప్రేమ పుట్టింది. వినడానికి ఏదో నెట్ఫ్లిక్స్ క్రైమ్ సిరీస్లో ఉన్నది అక్షరాల నిజం. రాజస్థాన్లోని సంగనేర్ ఓపెన్ జైలు వీళ్ళకి వేదికైంది. ఖైదీల్లో మార్పు కోసం ఏర్పాటు చేసిన ఈ ఓపెన్ క్యాంప్లో పగటిపూట బయటికి వెళ్ళి పని చేసుకుని రాత్రికి జైలుకు వచ్చే వెసులుబాటు ఉంది. ఈ క్రమంలో 31 ఏళ్ల ప్రియా సేథ్, 29 ఏళ్ల హనుమాన్ ప్రసాద్లు కలిశారు. 6 నెలలుగా వీళ్ళిద్దరు జైలు ఆవరణలో లివ్ ఇన్ రిలేషన్లో ఉండటం విశేషం. ప్రియా సేథ్ 2023లో దేశాన్ని కుదిపేసిన జైపూర్ టెండర్ సూట్ కేసు మర్డర్ కేసులో నిందితురాలు. దుష్యంత్ శర్మ అనే వ్యాపారవేత్తను ట్రాప్ చేసి కిడ్నాప్ చేసి చివరికి చంపేసి మృతదేహాన్ని ముక్కలు చేసి సూట్ కేసులో దాచిన కిలేడి. హనుమాన్ ప్రసాద్ 2017లో ఆల్వార్లో తన ప్రియురాలి భర్త, అతని ముగ్గురు కుమారులు, మేనల్లుడిని అత్యంత దారుణంగా చంపిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. తాము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని అందుకు పెరోల్ ఇవ్వాలని వీళ్ళిద్దరు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయిస్తే కోర్టు వెంటనే ఇచ్చేసింది. పెరోల్ అడ్వైజరీ కమిటీ వీళ్ళకి 15 రోజుల పాటు పెరోల్ మంజూరు చేసి బుధవారం వీళ్ళు పెళ్లి కోసం జైలు నుంచి బయటికి నడిచారు. హనుమాన్ ప్రసాద్ స్వగ్రామంలో వీళ్ళ వివాహం జరగబోతుంది. నిర్ణయం ఇప్పుడు పెనుదుమారాన్ని రేపుతుంది. అత్యంత దారుణమైన హత్యలు చేసిన వాళ్ళకి ఎట్లాంటి వెసులుబాటు ఇవ్వడం ఏంటని బాధిత తరపు న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. ఈ పెరోల్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కేందుకు వాళ్ళు సిద్ధమవుతున్నారు. బహుశా కటకటాల వెనక ప్రేమ చిగురించడం, అది పెళ్లిపేటల దాకా వెళ్ళడం భారత నేర చరిత్రలో ఇదే తొలిసారి.